హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సీ కీర్తిస్ వరల్డ్. ఇంకా ఈ 9 రోజుల వినాయక చవితి సంబరాల్లో భాగంగా హోమం కూడా నిర్వహించారు మా కాలనీలో వాళ్ళందరూ కలిసి. అందులో సామూహిక హోమం చేశాము. మొత్తం 3 హోమాల్లో ఒక హోమం చుట్టూ 4 జంటలు కూర్చొని చేశాము. హోమం చేసినంతసేపు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ హోమం కంటే ముందు రోజు కుంకుమార్చన కూడా చేశారండి, బట్ నాకు వెళ్ళడానికి అది వీలవ్వలేదు. మీ ఊర్లో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో కింద కామెంట్ చేయండి. ఇంకా హోమం అయిపోయిన తర్వాత మనకి అదే రోజు ఆఫ్టర్నూన్ అన్నదానం కూడా నిర్వహించారు. ఇది మహా అన్నదానం అండి, ఓన్లీ 3 కాలనీస్ వాళ్ళ కాకుండా అందరికీ అన్నట్టు. సో ఇందులో చిన్నపిల్లలు కూడా మా వంతు సాయం చేస్తామని చూడండి, వాళ్ళు కూడా చిన్న చిన్నవి వడ్డించారు మాకు. మీరు చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇది భక్తితో చేసాం కాబట్టి మాకైతే చాలా నచ్చేసింది ప్రసాదం. ఇందులో ఏమున్నాయంటే దొండకాయ ఫ్రై, డబల్ కా మీఠా స్వీట్, 1 టైప్ ఆఫ్ పికిల్, పప్పు, బగారా రైస్, నెక్స్ట్ ఆలు టమాటా, పుదీనా రైస్, క్యాప్సికమ్ రైస్, కట్ మిర్చి అండ్ ఇంకో టైప్ ఆఫ్ పచ్చడి అండ్ రైతా కూడా ఉందండి. చాలా బాగున్నాయి టేస్ట్లు అయితే. ఆ తర్వాత ఇక్కడ మనకి లడ్డు వేలంపాట వేశారు. ఇది అసలు స్టార్ట్ అవ్వడం 25,000 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి లాస్ట్కి 1,50,000కి వెళ్ళిందండి లడ్డు. ఇంకా చూడొచ్చు. తర్వాత ఆ లడ్డూని ఇంకా తలపైన పెట్టేసుకొని మా అందరికీ చూపించారు. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని కూడా అందరికీ పంచారండి. ఆ తర్వాత ఈవినింగ్ ఇంకా ఉట్టి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఉట్టి కొట్టుకుంటూ వాటర్ చల్లుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా నైట్ అయితే ఇంకా గణపతి నిమజ్జనానికి ఊరేగింపు స్టార్ట్ చేశారండి. ఎలా అంటే ఇంకా అది మన ఇంట్లో మనం ఎట్లా అయితే పెళ్లి వేడుకల్లో క్రాకర్స్ కాలుస్తామో అలా చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. అందరూ హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పోసారు వినాయకుని వెళ్ళే మార్గంలో. ఇంకా డ్యాన్సెస్ కూడా చేసాము. చాలా బాగా అనిపించింది. నేనైతే మళ్ళీ వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సీ కీర్తిస్ వరల్డ్.